సామంతపూడి సత్యనారాయణ సూరి స్వరాజ్యలక్ష్మి దంపతుల షష్ఠి పూర్తి సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వారి కుమార్తె చైతన్య పాతపాడులో ఉన్న కార్నర్ స్టోన్ అనాథ ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు మరిదు శివరామకృష్ణ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈరోజు ఈ దంపతుల షష్ఠి పూర్తి సందర్భంగా నిత్యావసర సరుకులు ఆశ్రమానికి అందజేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి వ్యవస్థాపకులు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాతపాడులోని కార్నర్ స్టోన్ వృద్ధాశ్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులన్నీ కూడా ఇక్కడ ఆశ్రమంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామంతపూడి చైతన్య గారి తల్లిదండ్రుల షష్ఠి పూర్తి సందర్భంగా వాళ్ళు ఆ వివాహ జీవితంలో మంచి జరగాలని చెప్పి వాళ్ళు నిండు నూరేళ్ళు కూడా వివాహ జీవితం వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ వాళ్ళకి ఆ దేవుడు మంచి యోగక్షేమాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వాళ్ళ అమ్మగారికి మొన్న కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. కంటి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిన సందర్భంగా, అలాగే వాళ్ళ పిల్లలు కూడా 10th డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. దీనన్నింటినీ కూడా పురస్కరించుకొని, అట్లాగే మన భారతదేశం పాకిస్తాన్లో తీవ్రవాదులను అణిచివేత, అట్లాగే కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల్ని మన మీద అటాక్ చేసిన తీవ్రవాదుల్ని కాల్చి చంపటం, అలాగే పాకిస్తాన్ మీద జరిగినటువంటి సింధూర్ యుద్ధంలో గెలుపొందిన దానికి సంబంధించి మన సైనికులకి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి మా విజయవాడ సిటీలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ టీమ్ సభ్యులు, అట్లాగే సత్యసాయి సేవా సమితి ఫౌండర్ ఉమా మేడం గారు, మా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ ఈ విజయవాడలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాలు అట్లాగే అనాథ బాలల ఆశ్రమాల్లో వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కానీ హెల్పింగ్ హ్యాండ్స్ తన వంతు చేయూత అందిస్తూ ఉంది. అక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి మా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, మాకు సంబంధించిన మా ఇళ్లలో ఏదున్నా కానీ మేము మా కుటుంబ సభ్యులతో గడిపే సమయం కంటే కూడా ఏదైతే మేము ఆ రోజు మేము చేయాలనుకుంటున్నామో దాన్ని వృద్ధుల సమక్షంలో, వృద్ధాశ్రమాల్లో అట్లాగే అనాథ బాలల సమక్షంలో చేసుకోవటం మాకు హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టినప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఉంది. గత 9 సంవత్సరాలుగా మేము ఏది ఉన్నా కానీ, ఇలాంటి వేడుకలు ఏమున్నా మా కుటుంబాల్లో ఏ మంచి జరిగినా కానీ అది వృద్ధుల మధ్య, అనాథ పిల్లల మధ్య మేము జరుపుకుంటా ఉన్నాం. అలాగే దీపావళి లాంటి ముఖ్యమైన పండుగలను కూడా మేము మా కుటుంబాలతో జరుపుకునే దానికంటే కూడా అనాథ పిల్లల ఆశ్రమాల్లో వాళ్ళ వెలుగుల్లో, వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పి వాళ్ళ సమక్షంలోనే దీపావళి వేడుకలు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు, కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో మనకి మార్చి 22 ఆ సంవత్సరం మార్చి 22న జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 182 రోజులు మనం ఇంట్లో నుంచి కాలు బయట పెడతానికి కూడా భయపడినటువంటి రోజుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ టీము బయట అనాథలుగా ఉండి షెల్టర్లెస్ పీపుల్ చర్చిల దగ్గర, మసీదుల దగ్గర, అట్లాగే బస్ స్టాండ్ల దగ్గర, BRTS రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్ల మీద ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కనీస టీ తాగటానికి, టిఫిన్ చేయటానికి, ఆహార తినటానికి హోటల్స్ లేని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా 182 రోజులు హెల్పింగ్ హ్యాండ్స్ టీము ఫుడ్ అందించడం జరిగింది. అలాగే ఆ కరోనా టైంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయటానికి సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ టీము ఎవరైతే నలుగురిలో పుట్టి, నలుగురిలో పెరిగి, నలుగురు లేకుండా ఆ సమయాల్లో మరణించారో వాళ్ళకి ఆత్మ బంధువులుగా ఉండి హెల్పింగ్ హ్యాండ్స్ టీము అంత్యక్రియలు చేయటం కూడా జరిగింది. అట్లాగే ప్రతి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా 25,000 మంది హెల్పింగ్ హ్యాండ్ టీం సభ్యులు ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనా కానీ ఫ్రీగా రక్తదానం చేస్తూ
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా టీం ముందు నిలబడుతూ మా టీం సభ్యులందరూ కూడా ఉంటున్నారు. మేము ఎవరి దగ్గర కూడా మేము అట్లాగే చాలామంది మన బయట సొసైటీలో స్వచ్ఛంద సంస్థలు అంటే ఏదో ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసమే పెడుతున్నారు, మిషనరీ ఫండ్స్ కోసం పెడుతున్నారు, ఎన్ఆర్ఐ ఫండ్స్ కోసం పెడుతున్నారని ఒక చెడు అభిప్రాయం కొంతమందిలో ఉంది. కానీ వాటన్నిటికీ దూరంగా మేము మా కష్టార్జితంలో నుంచి, హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఉన్నటువంటి మా కష్టార్జితంలో నుంచి, మా సభ్యులు చెమటోడ్చి సంపాదించినటువంటి సంపాదనలో నుంచి మాత్రమే మేము ఎవరి దగ్గర కూడా ఫండ్స్ కలెక్ట్ చేయకుండా మా సంపాదనలో నుంచి కొంత ఈ సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ 9 సంవత్సరాలుగా మేము ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా వంతు మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సందర్భంగా మేము అందరికీ కూడా పిలుపునిచ్చేది ఏంటంటే, మన సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వెచ్చించాలని, అలాగే కొడుకులు కూతుళ్ళు ఉండి అట్లాగే వాళ్ళు సరిగా చూడక, అట్లాగే కొన్ని ఇబ్బందుల రీత్యా ఎవరైతే వృద్ధులుగా ఉంటున్నారో వారందరికీ మన వంతు సేవా కార్యక్రమాలని చేస్తూ వాళ్ళకి అండగా మనందరం కూడా ఉందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తాం.